ఫ్రెండ్స్ మనం అయితే కనుక నడుస్తున్నాం. అరుణాచల్ వచ్చా అనమాట. థర్డ్ టైం. వన్ సెకండ్ ఒక్కసారి మీకు బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూస్తే చూడండి, మామూలుగా ఉండదు, పిక్చర్ అదిరిపోద్ది. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇంద్రలింగం వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసరికి షాప్స్ మధ్యలో ఉంటుందన్నమాట. మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలుసు కాబట్టి ఆ టెంపుల్ని చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ దాటేసి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచి మరీ దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే మా ఫ్రెండ్కి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందని ఆ టైంలో వీడియో అయితే రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను నేను. అలాగే ప్రతి లింగం దర్శనం తర్వాత మనకి మ్యాప్స్ ఇమేజ్ ఇలా వస్తుందన్నమాట. మనం ప్రజెంట్ ఎక్కడున్నాం, ఇంకా ఎన్ని లింగాలు దర్శించాలి, ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా అనేది మనకి దాంట్లో క్లారిటీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ అయితే కనుక అగ్నిలింగాన్ని అయితే దర్శించుకున్నాం అనమాట. నేను బయటకు వస్తాను, బావాడు బయటకు వస్తాడు, ఇంకో ముగ్గురు గురించి వెయిటింగ్ అనమాట. ఫస్ట్ ఇంద్రలింగం అయితే దర్శించుకున్నాం, మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? అగ్నిలింగం తర్వాత కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు అయితే కనుక కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. వస్తే కనుక తప్పకుండా దర్శించండి. కాళీ అమ్మవారు. ఓకేనా? ఎలాగా ఉగ్ర రూపం అదనమాట. ఎందుకీ నా పక్కన ఒక్కొక్కరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళని పరిచయం చేస్తాను. ఆగండి కొంచెం ముందుకు వెళ్ళినాక. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఇద్దరు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. పరిచయం చేస్తాను మీకు. ఈ డస్ట్ ఉంది అనమాట. చూడరా ఇటు చూడరా ఈ డస్ట్ సత్యానంద్. ఈడు సాగిరన్ అనమాట. వీళ్ళిద్దరు చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ప్యాంట్ వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ చూపిస్తా. ఏడు చూడరా, ఇడు మనకంట మేమే ఉంటాం ఆడేడి. అదే కదా. సో ఇంకోటి అనుకున్నాడు, చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాం. ఫొటోస్ వీడియోస్ అలా లేదా అనేసి తీయలేదనమాట. కానీ ఇక్కడ చెట్ల సమూహం చూస్తే నాకు కొంచెం చెట్లు వీడియో తీయాలనిపించింది, అందుకు కొంచెం వీడియో తీసాను అనమాట. ఈడొకడు ఫ్రెండ్స్, ఈడొకడు డిగ్రీలో ఇద్దరు, 10th క్లాస్ ఇద్దరు. చూసారా, రెండు వైపులో బ్యాలెన్స్ సరిపోయింది. బ్యాలెన్స్ లేకపోతే మన లైఫ్ లో లేదనుకుంటా. ఇంటర్వ్యూలో ఎవరు లేరు, మొత్తం మేము 5 మెంబర్స్ వచ్చాం అనమాట. ఇది చూసాడా, ఇటు చాలా ఫాస్ట్ నడుస్తున్నాడు, వీడు కూడా చాలా ఫాస్ట్ నడుస్తున్నాడు. మేమే అనుకుండిపోయాం, మా వాళ్ళు ఇద్దరు అనుకుండిపోయారు. వాడికేమో హాట్ రావాలని ఉందంట, ఎండ మండిపోతుండే. అది జలుబు చేసినలేండి, తుమ్ములు వస్తా ఉన్నాయి పాపడికి. అదనమాట. మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఓకేనా? వీడికి నైట్ అంతా ఏసీ బస్సులో జర్నీ చేసేసి తుమ్ములు బీభత్సంగా వస్తున్నాయి అనమాట. హాట్గా ఏదైనా తీసుకుంటారా, టీ లాంటిది అన్నారు. కానీ చూస్తున్నా మొక్కజొన్నకి అన్ని తీసుకొచ్చారు అనమాట. ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతున్నా, అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. యమలింగం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ కలుస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు గిరి వల్ల పత్తాయి అంటే మనం గిరి ఫ్యాషన్ చేస్తున్నాం కదా, అదే అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు సర్కిల్ లాంటిది ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నంది కూడా ఉంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇదిగోండి 2 ways వచ్చినాయి. అటు స్ట్రైట్ కి వెళ్ళకూడదు అనమాట, ఇటు వెళ్ళాలి. బోర్డు ఉంది స్ట్రైట్ పెట్టాడు బోర్డు. అందుకనే ఎక్కడెక్కడ మనకి ఇంకా అదృష్టం ఇంకా తెలుగులో కూడా మెన్షన్ చేశారు. తెలుగులో మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఫస్ట్ అంటే అందుకనే చెప్తున్నాను అనమాట. ఓకేనా? చదువుకున్న వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు అడగడమే.
వీడు పక్క నుంచి రన్నింగ్ కామెంటరీ సిరా పుట్టిస్తున్నాడు యాక్షన్ బ్రో వాట్సాప్ ఫేస్బుక్ శివాయ యూట్యూబ్ చూసారా ఓం నమ శివాయ. ఎండలో నడుతున్న వాళ్ళు చూడండి ఇంకా కాళ్ళు అయితే ఒక రేంజ్ లో కాలిపోతున్నాయి. రోడ్డు అలా వెహికల్ ఉంటే వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. లేకపోతే ఆటోలో వెళ్ళచ్చు. అది గిరివల మార్గం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించా కదా 2 రూట్స్. స్ట్రైట్ కి వెళ్తే బెంగళూరు, రూట్స్ ఎక్కడ ఉన్నాయి చూపించడం కాదు, గిరి ప్రదక్షిణ చేసే వే అని 2 ఉన్నాయి కదా. అక్కడ ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పెద్దవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆటో ఫెసిలిటీ ఉంటుంది. మనం నడవలేనప్పుడు ఆటోలో అయినా వెళ్ళి మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఖచ్చితంగా మన కాళ్ళతో మనమే చెయ్యాలి, శక్తి లేకపోయినా అనేది చెప్పలేదు దేవుడు అనేది. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు నడుస్తున్నారు అనేసి ఆమె కూడా నడిచింది అనమాట. ఇక్కడ దాకా వచ్చినాక చాలా ఇబ్బంది పడిపోయింది. సెల్ఫీ ఒకటి ఇవ్వనా అన్న ప్లీజ్ అన్న. అక్కడ దాకా వచ్చినాక చాలా ఇబ్బంది పడిపోయి వెంటనే ఓలా బుక్ చేసి అంటుంది. సో మెయిన్ రోడ్ మీద ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉండవు. కానీ లక్కీగా ఆ రోజు ఏంటంటే ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. మా అమ్మోళ్ళు ఏంటంటే ఇంకా నడవలేక రిమైనింగ్ వెళ్ళారనమాట. సో అది ఆటోలో వెళ్ళారు. అందుకే ముందు చెప్తున్నా 14 కిలోమీటర్స్ ఎంత తక్కువైనా సరే, ఎంత స్లోగా నడిచినా 5 అవర్స్ అయితే పట్టుద్ది టైం అనేది. అది చూసుకొని ఛాలెంజ్ గురించి చెప్తున్నా. ఏం ఛాలెంజ్? 1.6 కిలోమీటర్స్. ఇప్పుడే సారీ ఫ్రెండ్స్, మా వాడు అయితే కనుక ఇప్పుడే 1.6 కిలోమీటర్స్ ఎంత టైం నడుస్తారు అనేసి మా ముగ్గురికి ఛాలెంజ్ అన్నమాట. 133 నుంచి 150 17 మినిట్స్ నడుస్తాం అనేసి అన్నాం అనమాట. సో ఇప్పుడు టైం అయితే కనుక 1:40 అయింది. ఇంకా 10 మినిట్స్ ఉంది. 10 మినిట్స్ లోపు మేము 8 minutes. నువ్వేగా 150 అన్నావు మరి. 11th mile. సరే యాక్చువల్గా వీళ్ళు 50 మినిట్స్ అన్నారు. తర్వాత మళ్ళీ 20 మినిట్స్ 2 మినిట్స్ యాడ్ చేశాడు. సో అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఛాలెంజ్ మేము విన్ అయ్యామో లేదు చెప్తా. ఛాలెంజ్ విన్ అయితే కనుక నేనైతే కనుక నిమ్మకాయ సోడా అడిగా కొద్దిగా ఎనర్జీ కోసం. ఓకేనా, ఛాలెంజ్ విన్ అయ్యా లేదు చెప్తా. మా ఫ్రెండ్ అయితే కనుక ఏంట్రా నువ్వు ఛాలెంజ్ విన్ అయితే నాని పునుగులు అంట. బేజాబాద్ డోర్నకల్ రోడ్ లో ఎవరైనా నాని పునుగులు తింటే కనుక ఒక లైక్ చేయండి. పెద్దమ్మ గుడి. ఫ్రెండ్స్, నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఛాలెంజ్ అనేది ఓడిపోయాం అనమాట. 148 కల్లా మేము రీచ్ అవ్వాలి, కానీ 154 అయిపోయింది. మా వాడు స్టిల్ ఇస్తా అంటున్నాడు పార్టీ, ఐ మీన్ ట్రీట్. వాడు వస్తున్నాడు చూసారా. ఎలాగో సోడాలు ఎక్కడైనా కానీ ఇక్కడ సోడా తాగేస్తాను నేనైతే. మా వాడైతే కనుక ఛాలెంజ్ ఓడిపోయి ఇప్పిస్తాడు కాబట్టి అదైతే ఇప్పుడెప్పుడు అవ్వదు. ఎందుకంటే నువ్వు కల్పించేస్తున్నావు కదా, ఛాలెంజ్ ఓడిపోయి ఇప్పిస్తాడు. ఇప్పిస్తాడు సోడా. సో అది ఛాలెంజ్ పెట్టిన అతని దగ్గరికి వెళ్దాం, సాగరం దగ్గరికి. ఇక్కడ రోడ్డు మీద తెసుకొని నడుస్తుంటే గుచ్చుకుపోతా ఉన్నాయి, మామూలుగా కాదు. ఇది మాత్రం చూసారా ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. ఈ ఎనర్జీ రావట్లేదు అబ్బా. ఏంటి ఆగి రండి వెళ్దాం. సోడా తాగదు. మా వాడు సోడా ఇప్పిస్తా అంటున్నాడు. ఎవరో స్పాన్సర్ హెవెన్ అని ఎర్త్ అసలు ఛాలెంజ్ ఓడిపోయినా కానీ పాటిస్తున్నాడు. ఛాలెంజ్ ఓడిపోయిన ఫ్రెండ్స్, ఇప్పుడే సూర్యలింగాన్ని అయితే దర్శించాను అనమాట.
నొప్పులు వస్తున్నాయండి. చూసారుగా ఇంతకు ముందు ఒక వీడియోలో ఫుట్ మసాజ్ ఒక బిజినెస్ పెట్టేశారు. లాస్ట్ టైం వచ్చిన కూడా అయితే అన్ని ఖాళీ రోడ్లు అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఫుట్ మసాజ్ మిషన్స్ అనేవి ఉంటాయి అనుకుంటా. అది భలే ఆలోచించారు చూసారా. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే కనుక ముందుకు వెళ్ళిపోయి డిగ్రీ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు అయితే కనుక మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయితే కనుక ఇప్పుడే దర్శనానికి వెళ్ళారు. వాళ్ళు బయటకు వస్తారు. ఆ లోపల నేను కొద్దిగా రిలాక్స్ అవుతాను. కాళ్ళు అయితే వ్యవస్థ నొప్పులు వస్తున్నాయి. ఒకసారి మీకు నా పాదాల పరిస్థితి చూపిస్తా చూడండి. నా పాదం ఒక పాదం ఇది, రెండో పాదం ఇది. అది అన్నమాట. అందుకే మధ్య మధ్యలో ఇలాగా కుర్చీలు వేసారనమాట మళ్ళాంటి భక్తులు కూర్చోడానికి. చాలా థ్యాంక్స్ అనమాట. అలాగైతే కనుక ఇంకా వచ్చేవాళ్ళు అయితే వస్తానే ఉన్నారు. ఒక టైం వచ్చేసరికి 2:22 అండి. మేము 12కి స్టార్ట్ చేసాం. అలాగే మాకు ఎన్ని గంటలు టైం పడుతుందో గిరి ప్రదక్షిణ అనేది లాస్ట్ లో మీకు అప్డేట్ ఇస్తాం. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, వరుణలింగం దర్శనం అయితే ఇప్పుడే అయ్యింది. ఎనర్జీ అయితే మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా తెలుసా? క్రియేటివ్ కాంతి యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఉన్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే, ఇక్కడ దాకా వచ్చారు అంటే ఈ వీడియో ఏదో రకంగా మీకు కొద్దిగా నచ్చి ఉండాలి. ఇప్పుడే మేము వరుణలింగాన్ని దర్శించుకున్నాం. వరుణలింగం, ప్రతి లింగాన్ని మేము దర్శించుకుంటే కొద్దిగా విభూతి ప్రసాదంగా ఇస్తున్నారు. కొంతమంది నుదుటికి రాసుకుంటున్నారు, కొంతమంది ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. Let's wait for the next update. Tata, bye bye. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఈ కొండ మాత్రం చూడడానికి ఎలా ఉందంటే ఆంజనేయ స్వామి నోరు తెరిచినట్టుంది కదా. అవును, యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇంకా మీకు భలే అనిపించింది. మార్నింగ్ కదా ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, టైం చూస్తే కనుక 2:50 ఉంది. 3 గంటలు అవుతుంది, 2 నిమిషాలు తక్కువ. సో ఇంకా నడుస్తానే ఉన్నా చూసారా. ఇంకా ఎంత డిస్టెన్స్? 7 కిలోమీటర్స్ కదా. ఇంకా 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాలి. అందరూ స్పోర్ట్స్ మ్యాన్ అంటారు కానీ సగం దూరం నడిచేసరికి అలా స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఏంటో తెలిసిద్ది. బీభత్సంగా కాళ్ళు నొప్పులు వస్తే అలసిపోతారు. అదనమాట. వాయులింగం ఫ్రెండ్స్, వాయులింగం కూడా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ చంద్రలింగం అంట. చంద్రలింగం 1 కిలోమీటర్ అంట. చంద్రలింగంలో కలిపి రుద్రాక్షలు అమ్ముతున్నారు. ఎంతండి రుద్రాక్ష? మాకు తెలియదు. 30 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారంట. కూడా తీసుకుని ఒకసారి చూపిస్తా. పంచముఖ దూడ పైన కాళ్ళు. ఫ్రెండ్స్, మేమందరం అయితే కనుక ఫ్యాంట్ వేసుకొని వస్తుంటే మా ఫ్రెండ్ యశ్వంత్ మాత్రం తెలుగు విధానాన్ని, తెలుగు సాంప్రదాయాన్ని ఎంత బాగా పాటిస్తున్నాడు మీకే చూపిస్తా. కలిసిపోతున్నాడు చూసారా. పంచె కట్టుకొని వస్తున్నాడు. మావాడు పంచె కట్టుకొని తెలుగు సాంప్రదాయాన్ని అంత కాపాడుతున్నందుకు ఒక లైక్ చేసి మీకు పంచె కట్టుకొని వచ్చాడు ఇక కామెంట్ చేసి. ఓకేనా. ఎదురుగా ఒక టెంట్ లాంటిది వేశారు కదా. దీని కింద వెళ్ళడం వల్ల ఏంటంటే మెయిన్ రోడ్డు మీద ఉన్న టెంపరేచర్ ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే వైట్ కలర్ టెంట్లో వేశారు కదా. సో గిరి ప్రదక్షిణ ఏ టైంలో అయినా సరే చేయడానికి ఏర్పాటుగా సౌకర్యంగా ఏర్పాటు చేశారు అనమాట. నిజంగా ఇప్పుడైతే కనుక టెంపరేచర్ అంత లేదు కాబట్టి పర్లేదు. మామూలుగా ఉన్నట్టయితే కనుక ఇదిగోండి స్వాములు వెళ్తున్నారు. ఇల్లు కూడా ఇంకా ఎండకి తట్టుకోలేక ఇలా వెళ్తేనే చాలా బెటర్. ఎక్కువసేపు నడగలరు అనమాట. లేదంటే తొందరగా ఎండకి మనం ప్రాబ్లం అయితే అవుతుంది.
అదనమాట మీకు ఒకసారి చూపిద్దామని. చాలా చోట్ల ఉన్నాయి వరుసగా, మీతో వెళ్ళేదారిలో కూడా ఉంటే చూపిస్తాను. మెయిన్ ఇలాంటి టైల్స్ అనుకోండి, ఇదిగోండి స్మూత్ గా ఉంటాయి అనమాట, నడిచిన అంత అనిపించదు. రోడ్డు మీద నడుస్తుంటే ఎలా ఉందంటే చిన్న చిన్న రేణువులు చిన్న చిన్న గుచ్చుకొని కాళ్ళకి అస్సలు మామూలు పెయిన్ కాదు. మనం బరువు ఎత్తినా కానీ అంత అనిపిస్తుంది, కింద గుచ్చుకునేది కస కస కసక్కని, నిజంగా పెయిన్ మామూలుగా లేదు. మధ్యలో స్విమ్మింగ్ అలా అనమాట. మామూలు బొప్పలు అంటున్నాడు, అది నా కోసం మరమరాలు ఉంచుతారనమాట తినాలి. అదే మా వాళ్ళు ఇంకో ఇద్దరు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు, మేము వెనకబడి ఉన్నాం ముగ్గురు. చంద్రలింగం దగ్గరకు వచ్చాం. మా వాళ్ళు ఇక్కడ ఉంటా అన్నారు, ఉన్నారో మేము వచ్చే స్లోకి వెళ్ళిపోయారు తెలియదు. గుడి దగ్గర చూసారా, ఎక్కడ కూడా ఇలా రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటారని చెప్పి నమ్మబలికి మోసం చేసి వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. నెమ్మదిగా నడిస్తే మరి ఉంటారేంటే ఆయన చెప్తున్నావు. నేనే వాష్ నడుస్తాను ఫ్రెండ్స్. ఈ అబ్బాయి అసలు మాటికి ఆగిపోతున్నాడు. కుబేర్లింగం ఇంకో 1 కిలోమీటర్ ఉంది. ఓకే బ్రో, నీ రివ్యూ సోఫా ఏంటి? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ వెరీ ఫ్రెండ్స్, వెరీ యూనిక్ అండ్ అన్స్పోకెన్ అన్నమాట. వెరీ గుడ్ అండ్ అన్స్పోకెన్ అంట. సో ఇప్పుడు ఏమైంది, మనకి చంద్రలింగ దర్శనం అయింది. నెక్స్ట్ మనం దేనికి వెళ్తాం? కుబేరలింగానికి. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 1 కిలోమీటర్. కిలోమీటర్ లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అలసిన కళ్ళకి సొలసిన కాళ్ళకి మా ఫోటోలో ఇది కూడా బాబు, వీడియోలు కూడా. ఫ్రెండ్స్, కుబేరలింగం దర్శనం అయితే అయిపోయింది. ఎక్కడి నుంచి? ట్రాన్సాక్షన్ ఎఫర్ట్ గురించి అలా చెప్పాడు, అందుకే నవ్వుతున్నా. అది ఏ లింగం నుంచి నీకు కుబేరలింగం దర్శనం? చంద్రలింగం. గుర్తుంది. అట్లీస్ట్ లాస్ట్ కూడా గుర్తు లేకపోతే ఇంకెందుకురా, వైలింగం అంటాడేమో. అది ఇందాక హిప్ మసాజర్ అప్లై చేసాం, కొంచెంసేపు రిలాక్స్డ్ ఉంది. కొత్తగా పెయిన్ వీడికి కూడా అండి అప్లై చేసాం. కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థాంక్యూ. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మన తదుపరి డెస్టినేషన్ ఏంటంటే ఈశాన్యలింగం. ఇప్పుడు కాసేపు మనం తమిళ్లో పేసంగ చెప్పమా. ఎల్లరికూ వణకం, అందరికీ నమస్కారం. అంత మాత్రమే వచ్చారు, అంత మాత్రమే వచ్చి అంటున్నారు ఈ మన యూట్యూబర్. తమిళ ఆడియన్స్ కోసం ఒక చిన్నగా బాబు మమ్మల్ని గుడిలో దించుతారు. బాయ్. అడిగి వెళ్ళిపోయినా సరిపోదు కదా, నా బాడీ కొద్దిగా స్టిమ్యులేట్ చూడే కొట్టాను వచ్చారు. ఫోన్ ఫోన్ లో ఇచ్చే చెప్పు ఫాస్ట్ ఉన్నాను, ఎందుకంటే మోసం మార్గంలో నేను సరిపోతాను లేదు అంటే చేయగలవు. ఇందాక తోచే వాళ్ళతో ఒకసారి స్పిరిట్ మ్యాన్. How are you feeling, Srikanth? Standing in ఇట్లేనా? అరే ఏం మాట్లాడుతున్నాము, కొద్దిగా టెన్షన్ గా ఉంటే ఆ కళ్ళ పర్సన్ వచ్చేట్లేదు. ఆయన చూపి ఆయన అడిగితే అయిపోద్దిగా. వెరీ నైస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అక్కడ నుంచి బయట రాగానే పాట పెడతా. శ్రీకాంత్ ఏం కాదు. హర హర మహాదేవ్.
చెప్పు, గట్టిగా చెప్పాలి మీరు. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్ శంకర. రే క్రాస్ కరా. నిదానగా మా నిదానంగా చేపెట్టు. నిదానం పడతా చీర తట్టుకుంటుంది. నిదానంగా తిరిగి పైకి ఇంగ్లే పైకి. శంభో శంకర మహాదేవ. క్రాస్ గా రే, క్రాస్ గా. మెల్ల కూర్చో, మెల్లగా. స్లోగా స్లోగా అటు ఇటు ముందుగా అటు అటు రా. ఈశాన్యలింగం కూడా కంప్లీట్ అయింది. ఇది ఎవరు మొదలట్లేదు, చూస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి చూపిస్తే కనుక 1.8 కిలోమీటర్స్ మెయిన్ టెంపుల్ అని చూపిస్తుంది. చూడాలి. చూసారుగా నా వాయిస్ లో చేంజ్ వస్తుంది. రసించిపోయింది అనమాట. నీరసం అయిపోయింది. కాలు బిభత్సం నొప్పులు ఉంది. ఇప్పుడు పడుకుంటే 5-6 గంటలు ఏనుగులతో లేపినా లేదు నా బాడీ అయితే. అంత వీక్ అయితే అయిపోయింది. అదే అనమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా అప్డేట్ ఇస్తున్నారు అని చెప్తారా? మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అరుణాచలం. నమో పార్వతీ పతయే హర 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 మహాదేవ్ శంకర. రైట్ ఫ్రెండ్స్, గిరిపేషన్ అన్ని అయ్యేసరికి 6:10 అయ్యింది. మేము స్టార్ట్ చేసినామో 12కి. 6 hours 10 minutes పట్టింది. దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం ఎన్ని గంటలు పట్టిందో మీకు తర్వాత చెప్తాను. అంతవరకు స్టెచ్యూ చూడరా, అది కావాలని చూడలాడు. చూడు అది ఇప్పుడు చూడు. ఇప్పుడు స్మైల్ చూపించే అబ్బాయి అందరి కాళ్ళు అయితే ఒక రకంగా నొప్పులు ఉన్నాయి. మామూలు నొప్పులు కాదు. వీడియో తీసి ఓపిక లేదు. వీడియో చిరాకు పుట్టిస్తున్నాడు, అందుకనే వీడియో చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, దర్శనం అయితే 6:10కి వెళ్ళాము. 9:30కి అయితే బయటకు వచ్చాం అనమాట. సో అదనమాట 3:30. అది కూడా 50 రూపీస్ టోకెన్. రూమ్కి వెళ్ళి నేను అప్డేట్స్ ఉన్నాయి, మీకు అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా? టెంపుల్ తర్వాత అయితే కనుక అరుణాచలం నుంచి తిరుపతికి అయితే కనుక మేము బుక్ చేయడానికి అయితే ఇంకా ఆన్లైన్లో అయిపోయింది టికెట్స్. సో బస్ స్టాండ్కి వెళ్ళేసి ఇక్కడ అరుణాచలం బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి బస్సు అయితే బుక్ చేసుకున్నాం అనమాట. తిరుపతికి 600 అలా పడింది. సో తిరుపతి వచ్చేసి తిరుపతిలో కృష్ణ ఎక్స్ప్రెస్ బుక్ చేసాం ఆల్రెడీ. కానీ ఏంటంటే కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట తిరుపతి రైల్వే స్టేషన్. సో వచ్చే వాళ్ళు గమనించండి. మనం ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నా సరే వెయిటింగ్ హాల్స్ అయితే కనుక అన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి. నేనైతే జనరల్ లో కూర్చోవలసి వచ్చింది. అలాగే ఒకసారి ఛార్జింగ్ పెట్టేసి కృష్ణ ఎక్స్ప్రెస్ 5:45 అయితే కనుక ఎక్కేసాం. ఇదైతే కనుక తిరుపతి నుంచి విజయవాడ 700 పడింది. సో తిరుపతి నుంచి విజయవాడకి అయితే కనుక 700 పడింది.
ఎలా చూసుకున్నా సరే 1300 అనమాట. నిన్న మనకి బస్ ఫేర్ అలాగే పడింది, కానీ ఇప్పుడు ఏంటంటే థర్డ్ ఏసీ ఫస్ట్ టైం అనమాట. అలా చూసారా పట్ట ఒకటి ఇచ్చారు, కప్పుకోవడానికి మళ్ళీ ఒకటి ఇచ్చారు. అదనమాట విషయం. టైం అయితే కనుక 12:50 అని చూపించింది మన విజయవాడకు. ఒకసారి దిగినాక మీకు అప్డేట్ ఇస్తా, ఓకేనా. మా ఫ్రెండ్స్ అయితే కనుక ఇంకా అడ్జస్ట్ అవుతున్నారు. రే లక్ష్మి ట్రైన్ ఎత్తేస్తూ ఆడ పొరుగున్నాడు, ఈ పైన ఒకడు ఉన్నాడు, ఒకటి కింద ఉన్నాడు. అది తోడేసి చలిగా ఉండద్దా మామూలుగా ఉండద్దా అలా ఉండదు చూద్దాం. సీజన్ లో తోడేసి బుక్ చేసుకుని వెళ్తున్నా, కానీ ఏ కంఫర్ట్ బస్ కన్నా నా తెలిసి. బస్ అయితే కడుపులో అంత తిప్పేసింది నిన్న కదా మొన్న. సో అది ట్రైన్ దిగినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇలా నిద్రపోవాలి, అసలు మైండ్ లేదు. అందుకే బస్ వీడియో నేను మర్చిపోయాను, లేకపోతే బస్సులో వీడియో తీసాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ 10వ నెంబరు ప్లాట్ఫామ్ నకు రానున్నది. ఫ్రెండ్స్ మన ట్రిప్ అయితే కానీ ఎండింగ్ అనమాట. విజయవాడ వచ్చేసాం. 12:50 దిగాల్సింది 1:30 దిగా అనమాట. కృష్ణ ఎక్స్ప్రెస్. మా ఏసీ ఎలా ఉందిరా? వీడైతే బాగా పడుకున్నాడు, మమ్మల్ని సాగుపెట్టాడు. వీడు ఇంకా కనిపించాలి, అస్సలు బాగానే పడుకున్నాడు. మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారన్నమాట, రొమాన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయడం. కాళ్ళు బొబ్బలెక్కిపోయాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మాకేంటంటే ఎక్స్పెన్సెస్ కే అంటే బస్ కే ఎక్కువైంది అనమాట. అదే మీరు ట్రైన్ బుక్ చేసుకుంటే కనుక కాస్ట్ అనేది చాలా తక్కువ ఉండేది. మా 5 మెంబర్స్ వచ్చేసరికి 3150 పడింది అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 2500 వచ్చేసరికి బస్ ఫేర్ ఎక్కువ ఉంది అనమాట. ఈ ట్రైన్ కూడా వచ్చేసరికి థర్డ్ ఏసీ బుక్ చేసాను నైట్ కి, అదైతే కనుక 700 పడింది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. చెప్పరా అప్పుడేగా ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే కనుక ఫ్రెష్ అయిపోయి ఇంట్లోకి అయితే ఇప్పుడే అనమాట వచ్చాను. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, సారీ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ నా కాళ్ళు చూసారు కదా, ఇవన్నీ ఓకే కానీ నాకు ఇదే ఫస్ట్ టైం కాయ కాసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది రైట్ లెగ్, సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా ఇదే వేలకి సెకండ్ వేలు అనమాట. బొబ్బ కట్టేసింది, ఓ బీభత్సంగా ఉందన్నమాట. సో అదనమాట నా కాళ్ళ పరిస్థితి, బీభత్సంగా ఉంది. ముందు అసలు నడడానికి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే మన విజయవాడ నుంచి అయితే కానీ డైరెక్ట్ అరుణాచలం ట్రైన్స్ అయితే ఉంటాయి, మీరు పర్టికులర్ డేస్ లో ఉన్నాయి, అవి చూసుకొని బుక్ చేసుకొని వెళ్ళండి. మీకు చాలా వరకు మనీ అనేది సేవ్ అవుద్ది, ఓకేనా. అలాగే ఏంటంటే ఒకే రోజు వెళ్ళి గిరిప్రదక్షిణ దర్శనం మళ్ళీ ఏమన్నా రిటర్న్ కాకుండా ఒక రోజు స్టే చేయండి. ఎందుకంటే నడిచి విపరీతంగా పెయిన్ అయితే వచ్చింది. అది అక్కడ దగ్గరలో ఏంటంటే గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది కాబట్టి గోల్డెన్ టెంపుల్ కూడా ప్లాన్ చేసుకొని అలాగా కొద్దిగా రిలాక్స్ అయినట్టు ఉంటుంది, ఇంకో టెంపుల్ కూడా చూసుకున్నట్టు ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్. ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కంటెంట్ ఎంజాయ్ చేసేయండి. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.